హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. ఏపీ టెట్ 2024 ఎస్జిటి పేపర్ 1 ఈరోజు మార్నింగ్ సెషన్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని బిట్స్తో పాటు మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వాటి సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మ్యాథ్స్ మార్నింగ్ ఇచ్చిన పేపర్లో మ్యాథ్స్ బిట్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 70169305 ఈ నెంబర్ ఇచ్చి ఏ కనిష్ట సంఖ్య కలిపినా 11చే భాగించబడును అని ఇచ్చారు. సో మనకి 11 యొక్క భాజనిక సూత్రం ఏమిటి? బేసి స్థానాల మొత్తము మైనస్ సరి స్థానాల మొత్తం ఇలా చేస్తాం కదా. మనం ఫస్ట్ బేసి స్థానాలు చూసుకోండి. 7 + 1 + 9 + 0 = ఎంత వచ్చింది? 17 వచ్చింది. అలాగే సరి చూడండి. సరి అంటే ఇక్కడ చూడండి, 0 + 6 + 3 + 5 = 14 వచ్చింది. అయితే ఈ రెండింటి భేదము 0 అయినా అవ్వాలి, లేదా 11 యొక్క గుణిజాల కనిష్ట సంఖ్య అవ్వాలన్నమాట. కాబట్టి 17 14 ఎంత డిఫరెన్స్ ఉంది? 17 ఈ రెండింటిని +3 చేస్తే 17 వస్తుందన్నమాట. కాబట్టి ఇది ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట? ఏ కనిష్ట సంఖ్య కలిపితే అవుతుందంటే 3 అనమాట ఆన్సరు. చూడండి, ఇక్కడ 14కి 3 కలిపితే 17 అవుతుంది. అంటే దీనికి 17 అవ్వాలంటే దీని 14కి 13 కలపాలి. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో అందులో ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే 0 అవుతుంది అనమాట. ఇక్కడ 17, ఇక్కడ 17 అయితే అంటే 3 కలిపితే ఈ కనిష్ట సంఖ్య అనేది 11చే భాగించబడుతుంది. అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. x² + 3x - 1 ఇది ఒక ఈక్వేషను. అలాగే నెక్స్ట్ బీది ఒక ఈక్వేషన్ ఇచ్చారు. అదేంటంటే 2x² - x + 4 అనమాట. అలాగే సిది ఏంటంటే x² + 2x - 4 అది సి ఈక్వేషన్ ఇచ్చారు. అయితే a - b + c చేస్తే ఏమవుతుంది? ఏ అంటే ఏ అలా వేసేయాలి, బి అంటే -b కాబట్టి ముందు మైనస్ పెట్టుకున్నాము. చూడండి, మైనస్ చేస్తే ఏమవుతుంది? -2x² ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ x అవుతుంది. మైనస్తో 4 చేస్తే -4 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ -4 వేసుకున్నాం. తర్వాత సి అలానే ఉంచేయాలి, సి అలా వేసుకున్నాం ఇక్కడ. సో ఈ 3 ఏం చేయాలంటే కలపాలి. కలిపితే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ x²కి x² 2x² - 2x² పోతుంది. అలాగే 3x + 2x + x ఎంత అవుతుందంటే 3 + ఇక్కడ మనకి 6x అవుతుంది. అలాగే ఇక్కడ -4 -4 -1 ఎంత అవుతుంది? -9 అవుతుంది. దీన్ని 3 కామన్ తీస్తే 3 × 2x - 3 అవుతుంది అనమాట. సో ఆప్షన్స్లో ఏది ఉంటే అది పెట్టాలి. 6x - 9 లేదా 3 × 2x - 3 అవుతుంది అనమాట. సో ఇలా అనమాట చేయాలి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ½ h × a + b ట్రెపీజియం వైశాల్యం మనకి 240 ఇచ్చారు. ట్రెపీజియం వైశాల్యం అనేది 240 ఇచ్చారు. భుజాల మధ్య దూరం 15 ఇచ్చారు. అలాగే ఒక భుజం 20 ఇచ్చిన రెండవది ఎంత? రెండవ భుజాన్ని కనుగొమన్నారనమాట మనకి. చూడండి, మనకి ట్రెపీజియం వైశాల్యం ఫార్ములా తెలుసు కదా. ½ h × a + b = ఎంత? 240. ½ భుజాల మధ్య దూరం అంటే h అనమాట. ఆ h బదులు మనం 15 వేసుకుంటాము. ఇంటూ a + 20 = 240. చూడండి, ఇక్కడ 2 ఇటువైపు వెళ్తే 240 × 2 ఎంత అవుతుంది? 480 అవుతుంది. ఇక్కడ 15తో దీన్ని గుణించండి. 15a + 15 × 20 300 అవుతుంది. సో 15 = 480లోంచి 300 తీస్తే 180 మిగులుతుంది. సో 15a = 180. a = 12 వస్తుంది అనమాట. 15 12 = 180. సో ఇంకొక భుజం ఏమవుతుందన్నమాట? 12 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18 సెంటీమీటర్లు కలిపి 24 సెంటీమీటర్ల పొడవు గల నీడని ఏర్పరుస్తుంది. 24 సెంటీమీటర్ల నీడని ఏర్పరుస్తుంది. అయితే 18 సెంటీమీటర్ల నీడని ఏర్పరచాలంటే చెట్టు ఎంత పొడవు ఉండాలి? చూడండి, 18 సెంటీమీటర్ల చెట్టు ఏమో 24 సెంటీమీటర్ల నీడని ఏర్పరుస్తుంది. అయితే 18 సెంటీమీటర్ల నీడని ఏర్పరచాలంటే ఆ చెట్టు ఎంత పొడవు ఉండాలి? 18 × 18/24 చేయొచ్చు, లేదంటే ఇలా 18/24 ఇది వేయాలి. అలాగే x/18 వేయచ్చు. సో 18 × 18/24 = x.
ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 13.5 వస్తుందన్నమాట. ఇది క్యాలిక్యులేట్ చేస్తే చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. అండ్ నెక్స్ట్ చూడండి, 4⁻³ హోల్ పవర్ 2 బై 2⁻6 ఈక్వల్ టు, చూడండి ఇక్కడ -3 × 2 ఎంత అవుతుంది, -6 అవుతుంది అనమాట. a⁻m హోల్ పవర్ n a⁻mn అవుతుంది కాబట్టి ఈ రెండు గుణిస్తే -6 అవుతుంది. బై 2⁻6 కింద అలా వేసుకోవచ్చు. అయితే ఇది పైకి వెళ్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని పైకి తీసుకెళ్తే +2⁻6 అయిపోతుంది. సో పైన 4⁻6 అనేది కిందకు వస్తే +4⁻6 అయిపోతుంది. సో ఇలా వేసుకున్నాం దీన్ని. చూడండి, దీన్ని 2⁻6ని అలా ఉంచుకుందాం. కింద 4⁻6 ఉంది కదా, కింద ఉన్న ఈ 4⁻6ని 2⁻6 × 2⁻6గా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ 4ని 2 × 2 హోల్ పవర్ 6 అని రాస్తే 2⁻6 అనేది డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ పై 2⁻6ని కింద 2⁻6 క్యాన్సిల్ చేస్తే 1/2⁻6 అవుతుంది. 2⁻6 అంటే 64 అనమాట. సో ఆన్సర్ 1/64. నెక్స్ట్ చూడండి, కోట్లు 100 లక్షలు ఎన్ని సున్నాలు ఉంటాయి, వరుసగా ఎన్ని సున్నాలు ఉంటాయి వాటిలో అని అడిగారు. నెక్స్ట్ 42 క్వశ్చన్ చూడండి, 2 పూరక కోణాల భేదం 24 అయినా పూరక కోణాలు ఏవి, ఆ పూరక కోణాలు ఏవి? యాక్చువల్గా పూరక కోణాలు మొత్తం ఎంత అవుతుంది, 90 అవుతుంది. సో a + b = 90. ఆ రెండిట్ల భేదం ఎంత, 24. సో a - b = 24. ఇక్కడ ప్లస్ చేస్తే b క్యాన్సిల్ అవుతుంది. a + a ఏమవుతుంది, 2a. 90 + 24 114 అవుతుంది. సో a = 57. ఇప్పుడు ఒక దాంట్లో ప్రతిక్షేపిద్దాం ఈ 57ని. 57 + b = 90. b = ఎంత అవుతుందంటే 90 - 57. సో ఆన్సర్ b 33 అవుతుంది. అవి ఏమేంట ఏ కోణాలు అవుతాయంటే 33 అండ్ 57 అనమాట, ఆ రెండు కోణాలు. నెక్స్ట్ చూడండి, 9x² y² ఇంటూ 3z - 24/27xy ఇంటూ z - 8. దీంట్లో ఈక్వల్ టు xy ఇచ్చారు. సారీ, ఈ ఆన్సర్ xy వస్తుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ 3z - 24లో నుంచి 3 కామన్ తీస్తే మనకి 3 × z - 8 వస్తుంది కదా. సో z - 8కి z - 8కి పోతుంది. 3 9 27 కదా. సో 27కి పోతుంది. కింద xy ఉంది కదా, పైన స్క్వేర్స్కి పోతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే xy వస్తుంది అనమాట. సో దీన్ని అంతటినీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ xy వస్తుంది. నెక్స్ట్ 40లో 23% x అయితే 23లో 40% ఎంత, అది కూడా x అవుతుంది. ఎలా అంటే 40లో 40 × 23% అంటే 23/100 = x కదా. చూడండి, ఈ ఫస్ట్ దాన్ని ఈ ఈక్వేషన్గా వేసుకున్నాం. అలాగే 23లో 40% అంటే 23 ఇంటూ లో అంటే ఇంటూ వేసుకోవాలన్నమాట. 23 × 40/100. చూడండి, సేమ్ ఉంది కదా, 40 ఉంది, ఇక్కడ 40 ఉంది, 100 ఉంది, 100 ఉంది, ఇంటూ 23. సో ఇక్కడ కూడా దీని ఆన్సర్ కూడా మనకి x వస్తుంది అనమాట. ఇది x అయితే దీని వాల్యూ కూడా మనకి x వస్తుంది. సో ఆన్సర్ x అనమాట. నెక్స్ట్ 1887 నుంచి 1897 మధ్య లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 3 ఉన్నాయన్నమాట. వీటి మధ్య 3 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఏంటంటే 1888, 1892, 1896 అనమాట. ఈ 3 సంవత్సరాలు అనేవి వీటి మధ్య ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రమ షడ్భుజి భ్రమణ పరిమాణం ఎంత? 6. ఇక్కడ క్రమ షడ్భుజి అన్నారు కాబట్టి, షడ్భుజి అంటే 6 కాబట్టి దాని పరిమాణం కూడా 6 అవుతుందన్నమాట. క్రమ అన్నాడు కాబట్టి మనం ఎంత ఉంటే అంత వేయాలి. షడ్భుజి అంటే 6 వేయాలి, అష్టభుజి అంటే 8 వేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒక వస్తువుని 10% ట్యాక్స్తో కలిపి 682 రూపాయలకు కొన్న అసలు విలువ ఎంత? ట్యాక్స్తో కలిపారంటే 100కి 10% కలిపితే 110 ఎంత అవుతుంది? 682. అయితే అసలు ఎంత? 100 ఎంత? 110 682 అయితే 100 ఎంత? సో 100/110 × 682. సో ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తే 0కి పోతుంది. ఇక్కడ ఆన్సర్ అనేది 620 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక క్లాస్లో మొత్తం 40 మంది. బాలికల సంఖ్య బాలుర కంటే 10 ఎక్కువ. అయితే బాలికల బాలుర నిష్పత్తి ఎంత?
చూడండి దీని ప్రాసెస్ తెలుసుకుంటే మొత్తం ఎంత ఎక్స్ ప్లస్ వై 40 అవుతుంది. అంటే బాలికలు బాలురు 40 అవుతుంది. ఎక్స్ మైనస్ వాళ్ళిద్దరు డిఫరెన్స్ ఒకరికంటే ఒకరు బాలికలు 10 మంది ఎక్కువ ఉన్నారు, అంటే బాయ్స్ కంటే గర్ల్స్ 10 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఎక్స్ మైనస్ వై 10. సో ఈ రెండు కలిపితే ఎక్స్ వై క్యాన్సిల్ అవుతుంది. 2x = 50 అవుతుంది. 40 + 10 50 అవుతుంది. సో x = 25 అవుతుంది. అప్పుడు ఇందులో ప్రతిక్షేపించితే y ఎంత అవుతుంది 15 అవుతుంది. అయితే మనకి ఇప్పుడు ఏమడిగారు చూడండి, మళ్ళీ ఇప్పుడు 25 + 15 40 అవుతుంది కదా, సరిపోయిందనమాట మనకు వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు నిష్పత్తి అడిగారు. బాలికలు ఎంత ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 25 బాలికలు అవుతుంది, బాలురు ఏమో 15 అవుతుంది. సో 25:15 5:3 అవుతుంది అనమాట. 5 5 5 3 మనం ఇక్కడ ఏది ముందు అడిగారో అది చూసుకోవాలన్నమాట. 3:5 ఓవర్లు కూడా వేసేయకూడదు. బాలికలు ఫస్ట్ అడిగారా బాలురు ఫస్ట్ అడిగారో చూసుకొని వేయాలి. నెక్స్ట్ 72 రూపాయల వస్తువు 80 రూపాయల లాభంకి అమ్మిన లాభ శాతం ఎంత? చూడండి లాభం ఇక్కడ 72 రూపాయలు కొని 80 రూపాయలకి అమ్మారు, అప్పుడు లాభమే వస్తుంది కదా. లాభం ఎంత వస్తుంది? 80 నుంచి 72 తీస్తే 8 రూపాయలు అనమాట లాభము. లాభం బై కొన్న వేల × 100 కదా లాభ శాతం ఫార్ములా. సో లాభము 8 రూపాయలు బై కొన్న వేల 72 × 100. 8 1 8 9 72 కదా. సో ఇక్కడ 9 వచ్చింది. 100/9 అంటే 11 and 1/9 అనమాట ఆన్సరు. లాభ శాతం ఎంత వచ్చింది? 11 and 1/9. ముందు వీడియోలో కొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను, కొన్ని ఎక్స్ట్రా బిట్స్ అనమాట. తెలుగు, సైకాలజీ సంబంధించి, ఈవీఎస్ సంబంధించి. సో దళము ఇచ్చారు, దళము ఇస్తే సేన సైన్యం అనమాట. సో మనకి ఈరోజు క్వశ్చన్ పేపర్లోని దళము ఇచ్చారు, సేన సైన్యం ఆన్సర్ అవుతుంది. దళం 0 ఇక్కడ దళం ఇస్తే ఆకు, అలా ఆకుకు సంబంధించిన పర్యాయ పదాలు వస్తాయన్నమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ వాయువు కానిది ఇచ్చారు. ఆప్షన్స్ చూడండి, నీటి ఆవిరి, మీథేను, కార్బన్ డైఆక్సైడ్, నత్రజని. సో ఆన్సర్ నీటి ఆవిరి. నెక్స్ట్ క్వశ్చన్ చెన్ను అర్థం ఇచ్చారు, అర్థం అడిగారంట. నెక్స్ట్ టైలర్ మిషన్లో సూది చలనం ఏమవుతుందని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇందాకలా నేను సక్సెస్కి డిఫీట్ అని చెప్పాను, సక్సెస్ ఆపోజిట్ ఫెయిల్యూర్ అనమాట ఆన్సరు. నెక్స్ట్ బాసాద్రుల్, ఇందాకలా నేను షాకి దీర్ఘం చెప్పాను, అప్పుడు మగనం చెప్పాను, సారీ. ఇది ఇక్కడ బాసాద్రుల్ అనేది ఇక్కడ ఫస్ట్ అనేది గురువు అవుతుంది, తర్వాత షా లఘువు, తర్వాత ద్రుల్ అనేది గురువు అవుతుంది. సో ఇది రగనం అవుతుంది. నెక్స్ట్ మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం. 5 సంయుక్త సంఖ్యలు ఏంటేంటి? 4 6 8 9 10 అవుతుంది. ఇవి మొదటి 5 సంయుక్త సంఖ్యలు. వీటి మధ్యగతం ఏమవుతుందంటే 8 అవుతుంది ఆన్సరు. నెక్స్ట్ బాహుళకం 7 అయినా ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చారనమాట. P3775554. బాహుళకం 7 అయినా P వాల్యూ ఎంత అని ఇచ్చారు. ఆన్సర్ 7 అవుతుంది, ఎందుకంటే 7 ఎక్కువ ఉన్నాయన్నమాట. బాహుళకం 7 అని ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 7 మాత్రమే అయితే ఇక్కడ P వాల్యూ 7 అయితే మాత్రమే బాహుళకం 7 అవుతుంది కాబట్టి P వాల్యూ మనకి ఇక్కడ 7 అవుతుంది. నెక్స్ట్ ఇలా సూత్రం ఇచ్చి సూత్రం ఆధారంగా సమస్యను సాధించడం ఏది అవుతుందని ఇచ్చారు. ఆగమనం, నిగమనం ఇలా ఇచ్చారనమాట. సో సూత్రం ఇచ్చి సమస్యను సాధించడం అనేది నిగమన పద్ధతి అవుతుంది, నిగమనం అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రత్యేకం నుంచి సాధారణం, ఇది ఏమవుతుందంటే ఆగమనం అవుతుంది. సో ఆగమనం, నిగమనం నుంచి బిట్లు అనేవి ఈ విధంగా ఇచ్చారు. కొంతమంది కామెంట్స్లో ఇలా బిట్స్ వీడియోస్ చేయడం వల్ల ఎవరికో నష్టం జరుగుతుందంటే, ఎవరికి నష్టం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇలా తెలియజేయడం జస్ట్ ఏ బిట్స్ వచ్చాయి జస్ట్ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను, అంతేగాని ఇవే బిట్స్ వస్తాయి రేపు ఇవే బిట్స్ రావు కదా. నేనేమైనా క్వశ్చన్ పేపర్ అనేది లీక్ చేయట్లేదు కదా, నాకు తెలిసిన జస్ట్ అయిపోయిన క్వశ్చన్ పేపర్ చెప్తున్నాం, కానీ జరిగే దాన్ని బట్టి ఇంక రేపు జరగబోయేవి ఇవే క్వశ్చన్స్ రావు కదా, వేరేవి రావచ్చు, ఏమైనా ఇంకా వేరేవి రావచ్చు. సో మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొంతమంది అలా నెగిటివ్ చేస్తున్నారు, కొంతమందికి టెన్షన్ ఎక్కువగా అయిపోతుందంట ఈ బిట్స్ చూడడం వల్ల. ఎగ్జామ్ ఉంటే ఎవరికైనా టెన్షన్ వస్తుంది, బిట్స్ చూసినా చూడకపోయినా. మీరు చూడాలి అనుకుంటే చూడండి, లేకపోతే వదిలేయండి. ఎలా వచ్చాయో తెలుసుకోవడం అనేది ఒక ఎగ్జైటింగ్గా ఉంటుంది కాబట్టి మాత్రమే వీడియో చేస్తున్నాను నేను. కొంతమందికి క్యూరియాసిటీ ఉంటుంది కదా తెలుసుకోవాలని, సో దానివల్ల నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ సెషన్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
దానికోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.